హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము మా అత్తారింటికి బయలుదేరాము. మధ్యలో మాత్రం నా ఒళ్ళంతా రొట్టె పిండి అయిపోయినట్టు అయిపోయింది. ఎందుకనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మొత్తం పోయింది సార్. రోడ్డు లేకపోవడం వల్ల మేము ప్రతిరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబోయే కానిస్టేబుల్ అడిగితే 3 గంటల్లో రోడ్ శాంక్షన్ అయింది. మేము అడిగితే ఎందుకు సార్ ఇలా వదిలేస్తున్నారు? మేము కూడా మీ ప్రజలే కదా సార్. స్టేజ్ మీద నుంచి అడిగితేనే రోడ్లు వేయిస్తారా? సోషల్ మీడియా నుంచి అడుగుతున్నాం సార్. దయచేసి మా రోడ్డు సమస్యని కూడా చూడండి. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలని షేర్ చేయండి ప్లీజ్. మీ ఒక్క డెసిషన్ మా జీవితాలు మారుస్తుంది. వెంకటేష్ వేపడ గారు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆ రోడ్లో ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ రోజు 11వ తారీఖున ప్రయాణం చేయడం జరిగింది. ఒళ్ళు అంతా ఓనం అయిపోయింది. అది ఈ రోడ్లో ప్రయాణం చేసే వరకే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కాదు. లాస్ట్ ఇయర్ ఇలాగే ఉంది, ఈ ఇయర్ కూడా ఇలా ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇదే రూట్ ఇలాగే ఉంది. ఎంతో కష్టపడి ఇంటికి రావడం జరిగింది ఒళ్ళు ఓనం చేసుకుని. ఇదండి జరిగింది. నేను ఒక సామాన్యుడిగా ఈ వీడియో పెడతాం జరిగింది. ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఎవరైనా సరే ఈ రూట్ లో ప్రయాణించేది చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. నా అభిప్రాయం ఏంటంటే సోషల్ మీడియా ఒక మంచి పని కోసం ఉపయోగించాలన్నది, దానికోసమని ఈ వీడియో పెట్టడం జరిగింది.